ఓం గురుభ్యో నమః. చూడండి, ఈ ఈరోజు పూర్ణమి రోజు మన ఈరోజు కుబేర దీపాన్ని వెలిగించాము. ఈ యొక్క ద్వీప విశిష్టత ఏమిటంటే, మనకున్నటువంటి గ్రహ దోషాలు, అలాగే మనకున్న అప్పుల బాధలు కానివ్వండి, అలాగే మన పిల్లలు చదువులు అన్నీ కూడా ఈ యొక్క కుబేర దీపాన్ని మనం వెలిగించుకొని ఆ అమ్మను మనం కోరుకుంటే మనకి అన్నీ కూడా విజయంగా కలుగుతాయని చెప్పేసి ఈ కుబేర దీపాన్ని వెలిగించడం జరిగింది. దీన్ని ఎలా వెలిగించాలి, ఎలా చేయాలి? ముందుగా నవధాన్యాలు తీసుకొని ఉడకబెట్టి, వాటిని మెత్తగా ఉడకబెట్టిన తర్వాత వాటినంతా మనం పిసికి బాగా ఒక ప్రమిద మాదిరి తయారు చేసుకొని, అలాగే ఆ ప్రమిదను ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పసుపు కుంకుమ పెట్టి తమలపాకులు పెట్టేసి ఆ తమలపాకుల మీద పసుపు కుంకుమ వేసి, అలాగే ఆ ప్రమిదను అక్కడ ఆ ఆకుల మీద పెట్టి, తర్వాత ఆ ప్రమిదకు మనం పసుపు కుంకుమ బొట్లు పెట్టి, ఆ యొక్క ప్రమిదలో ఆవు నెయ్యి, అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి, అలాగే నువ్వుల నూనె స్వచ్ఛమైన ఆవు నెయ్యి కలిపి రెండు కూడా ప్రమిదలో పోసి, ఆ యొక్క ప్రమిద 5 జ్యోతులుగా చేసుకొని 5 జ్యోతులు వెలిగించి మనం అమ్మ యొక్క కృపకు పాత్రలై అమ్మను మనము మనసారా సేవించుకుంటే మనకు అష్టైశ్వర్యాలు, అలాగే గ్రహ దోషాలు, అలాగే మన పిల్లలు చదువులు మంచి అన్నీ కూడా మనకు నెరవేరుతాయని చెప్పేసి ఈ యొక్క కుబేర ద్వీప విశిష్టత తెలియజేస్తున్నాను.